రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షం దంచికొట్టింది. ఇక మంచిర్యాల జిల్లా కేంద్రంలో భారీ వర్షం పడింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో వర్షం కురిసింది. జడ్చర్ల మండల పరిధిలో భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. ఇక నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో భారీ ఉరుములు మెరుపులతో కూడిన వాన పడింది. ఇక వికారాబాద్ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా మోస్తారు వర్షం కురుస్తోంది. మరో 2 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోకి మరికొన్ని ప్రాంతాలు, కొమరిన్ ప్రాంతం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లో మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. దక్షిణ బీహార్ పరిసర ప్రాంతాల నుండి జార్ఖండ్, ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర తీరం వరకు ఉత్తర దక్షిణ ద్రోణి కొనసాగుతుంది. ఇది సముద్ర మట్టం నుండి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరవింద్ మనకి ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అరవింద్, చెప్పండి. ఇక కొన్ని రోజులుగా ఎండ తీవ్రతో అల్లాడిన ప్రజలకు కాస్త ఉపశమనం లభించిందనే చెప్పాలి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వర్షం కురుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 3 రోజుల వరకు కూడా వర్షం సాయంత్రం సమయంలో కూడా తేలికపాటి వర్షం ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటు నైరుతి ఋతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రం నుంచి మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం కుమరిన్ ప్రాంతాల్లో నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం మీదుగా సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. అటు ఉత్తర దక్షిణ ద్రోణి ఈ రోజు కూడా దక్షిణ బీహార్ పరిసర ప్రాంతాల నుండి కూడా జార్ఖండ్, ఒరిస్సా మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్ర తీరం నుంచి సముద్రానికి సగటు 1.5 కిలోమీటర్ల ఎత్తులో కూడా కొనసాగుతుంది. దీనివల్ల కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా వర్ష తీవ్రత ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దానికి తోడుగా సాయంత్రం సమయంలో కూడా కొంచెం తేలికపాటి వర్షం ఉండే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణలో కూడా ఎక్కువ ఎఫెక్టెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఎండ తీవ్రత కూడా మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. నిన్న రాత్రి కూడా కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షం కురిసింది. అటు ప్రజలకు ఎండ నుంచి కూడా కొంచెం ఉపశమనం లభించింది అన్నట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా ఎండ తీవ్రత మాత్రం దాదాపు గరిష్ట స్థాయిలో కూడా ఉష్ణోగ్రతలు నమోదైనాయి. కానీ ఒకేసారిగా కూడా వర్షం పడేసరికి కూడా ప్రజలు కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టు కూడా అయిందన్నట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అటు నిన్న రాత్రి కురిసిన వర్షం మాత్రం అటు హైదరాబాద్, జనగాం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మెదక్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూలు, నల్గొండ, నారాయణపేట్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, ఖమ్మం ఈ ప్రాంతాల్లో మాత్రం కూడా నిన్న భారీగానే వర్షం కురిసినట్టు కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ అరవింద్.